నాగలి పట్టిన నాడు రైతువే, కలము పట్టిన రోజు ఉపాధ్యాయుడివే, పేదల నాడి పట్టినేడు మా శాసనసభ్యుడివే. అమావాస్యకు అదరలేదు, పౌర్ణమికి పొంగలేదు. కటువైన నీ మాట కడవైతే, స్వచ్ఛమైన నీ మనసు గంగెగోవు పాలయే. కడవలోని పాలను కాపాడే కృష్ణుడా, కావలి కావ్యంబును కనకపట్నంబుగా మార్చ కథన రంగమున దిగిన కావ్య కృష్ణుడా. లేదు నీకు సాటి, సమీపాన లేదు నీకు పోటీ. కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. గురు రాఘవేంద్ర స్వామి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని మనసా వాచా కర్మన ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ ఇట్లు సిఎండి న్యూస్ యాజమాన్యం, కావలి, నెల్లూరు జిల్లా. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈ రోజు మనం ఎక్కడున్నాం అనుకుంటున్నారా? కావలి ప్రభుత్వ హాస్పిటల్లో అయితే మనం ఉన్నామండి. ఎందుకున్నాము అనుకుంటున్నారా? ఈ రోజు మన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సార్ బర్త్డే. ఈ రోజు ముందుగా మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సార్ కి జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే పోయిన గతంలో ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు ఎంతో హంగు ఆర్భాటాలతోటి ఒక బర్త్డే అన్నా కానీ, లేదా వాళ్ళకి సంబంధించిన ఏదైనా అకేషన్ ఉన్నా కానీ హంగు ఆర్భాటాలతోటి శాల్వాలు కప్పుకోవడం, కేకులు కట్ చేయడం, ఇంకా ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద టపాసులు కాల్ చేయడం, ఇంకా చాలా చాలా చేస్తూ ఉంటారు. అంటే ప్రజలకి ఈ రోజు ఇది జరుగుతుంది, మా ఇంట్లో ఇది శుభకార్యం జరుగుతున్న అన్నట్లుగా ఏదేదో చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం టీడీపీ తరపున గెలిచిన కావ్య కృష్ణారెడ్డి సార్ మన కావలి ఎమ్మెల్యే. అంటే ఈ రోజు సార్ బర్త్డే. ఈ సార్ పుట్టినరోజు సందర్భంగా కావలి ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి పెద్ద ఎత్తున యువతరం, అంటే నేటి యువతరం అయితే పాల్గొనడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మరి మీరు చూసుకున్నట్లయితే కావలిలో పెద్ద ఎత్తున కావలి ప్రభుత్వ ఆసుపత్రిలో యువతరం ఈ రక్తదాన శిబిరానికి వచ్చి రక్తాన్ని దానం అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ రక్తదాన శిబిరంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, యువతరం పెద్ద ఎత్తున పాల్గొని ఈ రక్తదాన శిబిరాన్ని అయితే విజయవంతం చేస్తున్నారు అని అయితే మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు. అదే విధంగా మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే, ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకి రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో ఎంతో మంది పాల్గొన్నారు అని ఇప్పుడే చెప్పాను కదా. ఇక్కడ కూడా మనకి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం. అదే విధంగా మనకి ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి చేస్తూ ఉంటాము. అంటే అది నాయకులైతే ఇంకా మనం అసలు చెప్పనవసరం లేదు కదండి. కానీ మన ఎమ్మెల్యే సారు కావలిలో లేకపోయినా అసెంబ్లీ సమావేశాలకు మన సార్ అయితే వెళ్ళున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకి అవైలబుల్ గా లేరు. అయినా సరే కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, సార్ కి సంబంధించిన అభిమానులు కానీ, యువతరం కానీ ఎంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం అనేది విజయవంతం చేయడం జరుగుతుంది. సార్ వాళ్ళని అడిగి తెలుసుకుందాము, అసలు ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు, అలా స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి అన్న విషయాలన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే. సార్ మీ పేరు? మధుబాబు నాయుడు, ఎక్స్ హోంశీల ప్రాజెక్ట్ చైర్మన్. నేను ఈరోజు మొట్టమొదటిగా మన కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఆయన సామాన్య జీవితాన్ని నుంచి ఉన్నత శిఖరాలకు వచ్చి అంచెలంచెలుగా సింగిల్ విండో అధ్యక్షుడిగా, మండల పార్టీ, అదేవిధంగా మండల ప్రెసిడెంట్గా, అదేవిధంగా శాసనసభ్యులుగా అంచెలంచెలుగా ఈరోజు రావటం జరిగింది. ఈరోజు గడిచి ఇప్పుడు 9 నెలల కాలం దగ్గరగా అవుతోంది ఎమ్మెల్యే అయిన తర్వాత. ఆయన నిజమైన ప్రజాభిమానం ఎలా ఉంటుంది ఈ కావలి నియోజకవర్గంలో గతంలో చేసిన పాలకుల కన్నా మిన్నగా ఈరోజు ప్రజాభిమానాన్ని పెంచుకోవటం జరిగింది. ఎందుకంటే ఒకరు పెంచితే పెంచేది కాదు అభిమానం అనేది, ఆ వ్యక్తిత్వంలో వచ్చే అభిమానం. ఆయన సామాన్య జీవితాన్ని కూడా ఉంటూ ఉంటాడు. ఎందుకంటే ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయమని కూడా ఎవరికి చెప్పిన సందర్భాలు కూడా లేవు. తెలుసుకొని ఆయన జన్మదినాన్ని ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు యువత ముందుకు వచ్చి, ఎందుకంటే రక్తదానం అనేది మనకి కొనుగోలు చేస్తే వచ్చేది కాదు. ఎందుకంటే రక్తం ఇస్తేనే మన ఒంట్లో ఉన్న ఏ ప్రాణాన్నైనా కాపాడాలంటే రక్తం ముఖ్యం, అవసరం. కాబట్టి రక్తదానం అనేది అన్ని దానాల్లో కన్నా మించిన దానం. అలాంటి రక్తదానానికి ఈరోజు కోకొల్లలుగా యువత కూడా ముందుకు రావటం, అదేవిధంగా నాయకులందరూ కూడా ఈరోజు రక్తదానాన్ని చేయటం జరిగింది. అంటే పట్టణ నాయకులు కానీ, రూరల్ నాయకులు కానీ, నియోజకవర్గంలో ఉండే నాయకులు కానీ ఈరోజు
నియోజకవర్గం మొత్తం కూడా ఒక పండగ వాతావరణంలో ఈరోజు ఆయన పుట్టినరోజు జన్మదిన కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఆయన తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టం అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాం. ఇదే విధంగా కావలి అభివృద్ధికి కావలి అభివృద్ధి కనకపట్నం అవుద్దనేది కృష్ణారెడ్డి గారితోనే ఆ భగవంతుడు అయ్యే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే గతంలో రామాయపట్నం ఫోర్ట్ ఉద్యమాలు కానీ, అదేవిధంగా మన ఎయిర్పోర్ట్ గురించి కానీ, అదేవిధంగా ఫిషింగ్ హార్బర్ గురించి కానీ గతంలో చెప్పిన పాలకులు ఏది కూడా పూర్తి చేసిన సందర్భాలు లేవు. ఈరోజు ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత లాంగ్ టర్మ్ లో మన కావలికి ఏ విధంగా ప్రతిఫలాలు వస్తాయనే దాని మీద దృష్టి పెట్టి ఈరోజు కావలిని కనకపట్నం చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాడు. ఆయనకి భగవంతుడు ఇంకా కూడా శక్తిని ప్రసాదించి ఆయనకు ఆయురారోగ్యాలు ఇచ్చి కావలి శాశ్వత శాసనసభ్యుడిగా, అదేవిధంగా రాబోయే కాలంలో ఇంకా ఉన్నత శిఖరాలు ఎక్కాలని చెప్పి మా సోదరుడిని కోరుకుంటూ, నాకు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు ఇంకొకసారి తెలియజేసుకుంటూ, అభిమానులందరిని కూడా ఈరోజు పాల్గొనటం వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఈరోజు ఇంకొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకొక మన కార్యకర్త అనే వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, మీ పేరు? అందరికీ నమస్కారం. నా పేరు షేక్ హజరత్. నేను కావలి పట్టణ మైనార్టీ నాయకుడిని. నేను ముందుగా సార్ ఈరోజు రక్తదానం చేయడానికి గల కారణం ఏంటంటే, చేయాలనుకుంటే ఇంకా చాలా ఉన్నాయి కదా, కానీ రక్తదానమే ఎందుకు చేస్తున్నారు? రక్తదానం చేయడానికి గల ప్రధాన కారణం, ప్రతి ఒక్కరు కూడా రక్తం వల్లనే మనకు రోగాలు వస్తాయి, డిజార్డర్స్, డిసీజెస్ వస్తూ ఉంటాయి. రక్తం తక్కువగా ఉన్నదాని వల్ల మానవులు అనేక మంది అనేక రోగాలను పడి అనేక ఇబ్బందులు గురి అవుతూ, రక్తం ఇచ్చేవాళ్ళు లేక ఆ రక్తం కోసం అనేక దగ్గరలకు తిరిగి ఇబ్బంది పడుతూ ఉన్న ఈ క్రమంలో ఈ రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నేను ముందుగా పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పాలిట పెన్నిది, కావలి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు మా దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజున నిరాడంబరంగా ఎటువంటి హంగామా, ఎటువంటి ఇది లేకుండా ప్రజలకి ఉపయోగపడాలి, ప్రజలే నాకు ముఖ్యం, మీరు చేసే ఏ కార్యక్రమైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయండి, అంతేగాని ఫ్లెక్సీలు కట్టి కేకులు కట్ చేసి అవుట్లు పేల్చి ఇలాంటి డబ్బులు వృధా చేయొద్దు, దానివల్ల ఉపయోగం లేదు. మీరు చేసే ప్రతి పని కూడా పేద ప్రజలకి అందాలి, చెయ్యాలి. కాబట్టి మీరు చేసే ప్రతి కార్యక్రమాన్ని పేదలకు అందే విధంగా చేయండి అని చెప్పిన ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా కావలి పట్టణంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడిగా కలిసి ఈరోజు గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక మంది నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఏ రకమైనటువంటి ఇది లేకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేయండి అని ఆదేశించిన దాని వల్లనే మేమందరం కలిసికట్టుగా ఉమ్మడిగా కూటమి తరఫున బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక్కడ కూడా ఇంకొంతమంది మనతో ఉన్నారు, టీడీపీ నాయకులు, తెలుసుకున్నాము. సార్ నమస్తే సార్, మీ పేరు? హమర్ బాబు, మా మిసెస్ ఎక్స్ కౌన్సిలర్ 8th వార్డు. ముఖ్యంగా కావ్యకృష్ణారెడ్డి గారికి దీనికి సమాధానం ఏంటంటే, ఈ రక్తదానం మీద ముఖ్యంగా ఎంతో డెవలప్ అవుతున్న ఈ ప్రపంచంలో రక్తం అనే దాని మటుకు ఎవరు కూడా ఇప్పుడు దాకా కృత్రిమ రక్తాన్ని కనిపెట్టలేకపోయారు. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు పెట్టినా కూడా ఈ రక్తం అనేది ఆల్టర్నేట్ గా ఎవరు తయారు చేయలేనటువంటిది. ఇది మనకి దేవుడిచ్చిన వరం. ఇది ఈ రోజు నాకు 53 సంవత్సరాలు. మొట్టమొదటిసారిగా నేను కావ్యకృష్ణారెడ్డి గారి కోసంగా, ఎందుకంటే మంచి పనులు చేస్తున్నాడు ఆయన, అలాంటి మంచి వ్యక్తికి మొట్టమొదటిసారిగా నా రక్తాన్ని నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండాలన్న తలంపుతోటి ఈ రోజు వచ్చి స్వచ్ఛందంగా వచ్చి నేను నా రక్తాన్ని ఇవ్వడం జరిగింది. అలానే ఈ రక్తం అన్నది ఎంతో ఆపద సమయాల్లో రకరకాల ఇష్యూస్ కి ఇది ఎంతో హెల్ప్ దాయకంగా ఉంటది. ఇది నేను ఇవ్వడం అన్నది నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక్కడ మనతో ఇంకొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాము. సార్ నమస్తే సార్. నా పేరు మదన్ మోహన్ రెడ్డి.
మాజీ కౌన్సిలర్ 29వ వార్డు. సార్ ఇప్పుడు మామూలుగా ఎంతో మంది నాయకులు అంటే పుట్టినరోజు అన్నా కానీ పెళ్లి రోజు అన్నా కానీ ఇప్పుడు పెద్ద పెద్ద మనం చూస్తున్నాం, ఇది వరకు చూస్తున్నాము, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టుకోవడం కానీ, కేకులు కట్ చేసుకోవడం కానీ, బాణాసంచా కాలవడం కానీ ఇవన్నీ మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే సారు మనకి అవైలబుల్ గా లేకుండా వేరే చోట ఉన్నా కానీ ఇప్పుడు ఇంత నిరాడంబరంగా చేస్తూ ఉన్నారు రక్తదానం. ఇది చేయడానికి గల ముఖ్య కారణం ఏమిటి? అమ్మ, ప్రతి విషయంలో కూడా సాధారణ జీవితము, ప్రతి రూపాయిని ఎక్కడో ఇక్కడ దాని ఒకరికి ఉపయోగపడేటట్టుగా చేయమని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా ఈయన చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా మన కావ్య కృష్ణారెడ్డి అన్నగారు ఈరోజు అందులో ముఖ్యంగా కార్తీక పౌర్ణమి మా చంద్రుడి లెక్క ఆయన నిరాడంబరంగా ఇదే జన్మదిన వేడుకలు ప్రతి సంవత్సరం ఎన్నో చేసుకుంటూ ఇంకా ఉన్నత శిఖరాలకు ఎక్కాలని చెప్పేసి ఆయనకి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నాము. అదేవిధంగా రక్తదాన శిబిరం అని అంటున్నారు. ఈ రక్తదాన శిబిరానికి ప్రతి ఒక్కరూ ఏదో ఫ్లెక్సీలు కట్టడం, అంత ముందు పాత నాయకులందరూ చేసే కార్యక్రమాలు. కానీ ఈ రోజు ఆయన అసలు స్వచ్ఛందంగా నా బర్త్డే అని కూడా చెప్పకుండా ఎవరికి వారు తెలుసుకొని ఉదయం నుంచి క్యూలో కట్టినట్టు ఇలా రక్తదానం ఇస్తున్నారంటే అది ఆయన గొప్పతనం అనేది మరొకసారి చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ రక్తం అనేది ఎవరికి కూడా అప్పటికప్పుడు దొరకాలంటే ఒక్కొక్క గ్రూప్ దొరక్క లక్షల రూపాయలు పెట్టినా దొరకని రోజుల్లో అవసరమైతే డబ్బులు అయితే ఎవరైనా అప్పిస్తారు, కానీ రక్తం దొరకలేని పరిస్థితి. దీన్ని ఇచ్చినందువల్ల, ఈ స్టోరేజ్ ఉన్నందువల్ల ఎవరికైనా సరే మన రెడ్ క్రాస్ వాళ్ళు కావచ్చు, ఎవరో మనకి కండక్ట్ చేస్తున్నారు కదా, ఏ టయానికైనా సరే మనం రక్తానికంటే మా కావల నుంచి ఇంత పోయింది, ఇంత మేము బ్లడ్ ఇచ్చున్నాము అనేది ఈరోజు చరిత్రలో ఫస్ట్ అనుకుంటా నాకు తెలిసి. ఈ రోజు ఎన్ని పాకెట్లు వస్తాయో అంత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ కూడా ఇంకా సందు పోవట్లేదు, వస్తా ఉన్నారు, ఇస్తానున్నారు. యువత కానీ కొంతమంది సీనియర్లు కూడా, పార్టీ నాయకులు కానీ అందరు కూడా ఇస్తా ఉన్నారు. వారికి మా అందరి తరపున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. దాదాపుగా ఎంతమంది ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు అనేది విషయాలు కూడా మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు తటవర్తి వాసు అమ్మ. సార్ నమస్తే సార్. ఇప్పుడు ఈ జరుగుతున్న రక్తదాన శిబిరంలో, రక్తదాన కార్యక్రమంలో దాదాపు ఎంతమంది పాల్గొంటారు? దాదాపు ఇప్పటికి 70 మందిగా పైగా రక్తదానం చేశారు. మా టార్గెట్ 100కు పైన చేయాలని, 100 కాదు 150 దాకా కూడా ఈ రోజు రక్తదానంలో పాల్గొంటారని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే వారి రక్తదాన శిబిరంలో పాల్గొన్న అందరికీ, రక్తదానం చేసిన అందరికీ ఇంకోసారి మా కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారి తరఫున, మా తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మామూలుగా అసలు రక్తదానం చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. మామూలుగా చాలా మంది ఇంజెక్షన్ కే భయపడుతూ ఉంటున్న రోజులు ఇవి. కానీ రక్తదానం చేయాలంటే ఒంట్లో ఉన్న శక్తి కూడా చాలా వరకు తగ్గుతుంది అని చెప్పి మనకి తెలుసు మామూలుగానే. కానీ దానికి కూడా ముందడుగు వేసి మేం చెయ్యాలి, మా సార్ కోసం మేము చెయ్యాలి అన్న ఒక సదుద్దేశంతో, అదిగాక ప్రజలకు ఉపయోగపడే ఆలోచన ఒక పెద్ద ఆయనకు వచ్చింది. ఆయనే కావ్య కృష్ణారెడ్డి సార్. ఆ సార్ కోసం మేము కూడా ఒక ముందడుగు వేస్తాము అన్న ఒక మంచి ఉద్దేశంతో నేటి యువతరం కానివ్వండి, నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అందరూ కూడా ఇక్కడ ఈ శిబిరం దగ్గరికి చేరుకొని ఇక్కడ జరుగుతున్న రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తాన్ని అయితే దానం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మన నాయకులందరూ కూడా చెప్పిన విధంగా అయితే రక్తం అనేది ఎవరు ఊరికనే ఇవ్వరు. అంటే మామూలుగా ఒక కొంచెం డబ్బులు కావాలంటే మామూలుగా ఇస్తారు, అప్పు ఇస్తారు, మళ్ళీ ఆ అప్పు కట్టేసుకుంటే తీసుకుంటారు. కానీ ఒక గ్రూప్ మనకి దొరకాలంటే దొరకని పరిస్థితులు చాలా ఉన్నాయి, ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న రక్తదాన శిబిరంలో ఈ రక్తదానం చేయడం జరుగుతుంది కాబట్టి దాదాపు ఎన్నో ప్రాణాలు అనేవి బతుకుతాయి. అదే విధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గతంలో నాయకులు ఎంతో మంది కూడా చాలా ఆడంబరాలు చేసుకొని, అంటే ఎక్కువ ప్రజలకు ఉపయోగపడేవి ఏమి చేయకుండా ఉండొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సార్ ఎలాంటి ఆడంబరాలు లేకుండా ఎంతో సింపుల్ గా, సార్ ఇక్కడ మనకి అందుబాటులో లేకపోయినా శాసనసభ్యులు కాబట్టి ఇప్పుడు విజయవాడలో ఉన్నారు సారు, అయినా సరే అసలు ఆ పుట్టినరోజు విషయం అనేదే ఎవరితో పంచుకోకపోయినా కానీ కార్యకర్తలందరూ కూడా మేమే తెలుసుకొని ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని చెప్పి కార్యకర్తలు అయితే మనతో చెప్తూ ఉన్నారు. ఆ విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు విన్నాము. ఆ విధంగా ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న రక్తదాన శిబిరం అనేది ఎంతో
పుణ్యం చేసుకుంటేనే ఇక్కడ ఈ రక్తదాన శిబిరం అనేది జరుగుతుంది. ఆ పుణ్యం అంతా కూడా కావ్య కృష్ణారెడ్డి సార్కే వెళ్తుంది అని అనుకోవాలి. ప్రతి నాయకులు కార్యకర్తలు యువతరం కూడా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో అయితే పాల్గొంటూ ఉన్నారు. ఇక్కడ మనకి ఇందాక చెప్పుకున్నట్లయితే టార్గెట్ అయితే 100 ఉందంట, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి 75 మంది అయ్యారు. ఈ కార్యక్రమం పూర్తయ్యేలోకి అది ఇంకా 200కి 300కి కూడా చేరొచ్చు. ఎందుకంటే ఇది ఇక్కడ చూసినట్లయితే చాలా మంది యువతరం అయితే ఉన్నారు. మేడం నమస్తే మేడం, మీ పేరు? నా పేరు కట్ముడి శ్రీదేవి అండి. మేడం, ఈ రక్తదాన శిబిరము ఏ టైం కి స్టార్ట్ అయింది, ఏ టైం కి ఎండ్ అవుతుంది మేడం? 9కి స్టార్ట్ అయిందమ్మా ఈ దాన శిబిరం అన్నది. అది మన కావలి ఎమ్మెల్యే గారైన దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా రక్తదానం చేయాలని, అనేకులకి ఆ రక్తం ద్వారా సహాయం జరుగుతుందనే ఆలోచనతోని ఈ శిబిరం పెట్టడం జరిగింది. మనోధైర్యం నిండిన నిలువెత్తు రూపంతో ప్రజల మన్ననలే సంపదగా వెనకేసుకుంటూ సంక్షేమంతో వెలకట్టలేని ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్న కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు కేతిరెడ్డి విష్ణుతేజారెడ్డి, కావలి పట్టణ టీడీపీ నాయకులు, నెల్లూరు జిల్లా.